శ్రీ మహాలక్ష్మి పిరమిడ్ మహాశక్తి క్షేత్రం. శ్రీ మహాలక్ష్మి పిరమిడ్ మహాశక్తి క్షేత్రం. ఇది ఇది ఏంది? ఇది ఇట్లా ఆడియమంటారా? ఆడి కూడా చేస్తారా? ఇదంతా ఒక ఆడలాగా చేయాలంట. ఇది మన పులి రామ్మోహన్ సార్ చెప్పాడంట. శ్రీ మహాలక్ష్మి పిరమిడ్ మహాశక్తి క్షేత్రం అని చెప్పేసి. ఇది శ్రీ మహాలక్ష్మి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం. ఇదంతా ఒక ఆర్ట్ షూట్ లాగా విజువల్స్ చేయాలంట. ఇక్కడ 108 పిరమిడ్ వస్తుందంట. ఇది హాలా సార్? ఇది ధ్యాన మందిరం, ధ్యాన మందిరం, మెడిటేషన్ హాల్. సప్తఋషి సత్సంగ ప్రాంగణం. స్టడీ పట్టుకో. దూరం లేదు సార్. అంతే వాళ్ళు మహాలక్ష్మి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రము. ముందుకెళ్ళి ఆ ఋషి మండలం బాగుంది. ఓకే.
వాళ్ళు ఇప్పుడే లక్షణ 3 సంవత్సరాలు వచ్చారు. పొద్దున ఫోన్ చేస్తా మీరు రాత్రి చేసి తెల్లారు. సరే సరే ఓకే ఓకే 5కి ర్యాలీ ఉంది. అవకాశం చేద్దాం అన్నయ్య కదా ఉంచారు స్వామీజీ బైరోడ్ కూడా వచ్చాడు. బైరోడ్ వచ్చేసి సావికి దిగిపోయింది. కూర్చో అక్కడ కూర్చో స్వామీజీని తిన్నారా? స్వామీజీ తిన్నారా? మెల్లగా చేతులు బంధుమిత్రులు ఎవరైతే ఉన్నారో అందరం ముందుకు వెళ్ళున్నాము. పేదల మాస్టర్ గారు కూడా ఒకసారి వెల్కమ్ చెప్పారు. ఎక్కువ
కొంచెం ముందురా అన్నారు ముందురా అర్జున్ మళ్ళీ అర్జున్ बत्रीजी महाराज की बत्रीजी महाराज की शिरडी साई पूर्ण साई पिरमिड को కట్టించిన వాళ్ళకు వచ్చిన వాళ్ళకు కాని వాళ్ళకు అందరికీ ఆ బంధువులందరూ ముందుగా ముందుకు వెళ్ళండి. బంధువులు ఎవరైనా తర్వాత అందరూ ఇస్తారు ఈ అద్భుతమైన దేవుడికి మనం యానం చేద్దాం యానం చేసి నల్లగా కళ్ళు చేతులు చూసుకుంటా అద్భుతమైన పిరమిడ్కి ఒకసారి గట్టిగా
అందరూ ఆ సభా వేదిక దగ్గరికి వెళ్దాం. థ్యాంక్ యూ రామారావు గారు. ఆత్మ బంధువులందరికీ ఆత్మ బంధనాలండి. ఈరోజు ఈ ప్రారంభోత్సవం వచ్చేసిన మాస్టర్లకి, అతిథులకి, బంధువులు అందరికీ ధన్యవాదాలండి. స్టేజీ అలంకరించిన గురువు గారికి, లక్ష్మణ్ గారికి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. ఏం లేదండి, రోజు ధ్యానం చేసుకోవడం ఏం లేదు. రోజు ఖాళీ ఉన్నప్పుడు కళ్ళు మూసుకోవడం, ధ్యానం చేసుకోవడం, దాన్ని మించింది లేదు. సేవ కంటిన్యూ ఈ రెండే నేను చేస్తున్నా అండి. నాకు దృష్టిలో అది ఆనందం ఉంది. థ్యాంక్ యూ. రాంబాబు గారు. మన గురువు గారైన బ్రహ్మర్షి పత్రిజీ గారికి, మనకి ఈరోజు ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన శ్రీ 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 సదానంద యోగి గారికి, మరి మన జిల్లా ప్రెసిడెంట్ గారైన లక్ష్మణరావు గారికి, మంగళగిరి ఆకురాతి శంకర్రావు గారికి, విచ్చేసిన పెద్దలందరికీ, ఆహుతులైన ధ్యాన బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారములండి. నా పేరు రాంబాబు. నేను 2010లో మెడిటేషన్లోకి వచ్చాను. 15 సంవత్సరాలు అయింది. నేను వచ్చేటప్పటికి పత్రి సారు మరి అప్పటికి ఒక 25 ఇయర్స్ నుంచి ఈ మార్గంలో ఈ ధ్యానాన్ని, ఈ పిరమిడ్ శక్తిని విస్తరిస్తూ వారు మరి ఇప్పటికి 40 సంవత్సరాలు అయింది. ఇప్పుడు పిరమిడ్లు అన్ని విలేజ్ల్లోనూ, అన్ని గ్రామాల్లోనూ బాగా విస్తరించని, మన ఆదివారం నాడు తెనాల దగ్గర దుండిపాలు అనే ఒక సామాన్య రైతు మరి గ్రౌండ్ పిరమిడ్ తన స్థలంలో కట్టి అందరికీ ఆదర్శంగా నిలిచి మన ఆదివారం నాడు ఓపెనింగ్ చేస్తారు ఈ గురువుజీని. అలా ఇక్కడ పిరమిడ్ శక్తిని అందరూ తెలుసుకుని నిర్మిస్తున్నారు. ఆ నిర్మించినందుకు ఈ ఊర్లోని వాళ్ళందరూ, ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ ఆ యొక్క శక్తిని ఉపయోగించుకుని దాని యొక్క ఎనర్జీని అందరికీ తెలియపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాము. ఇంతటి మంచి అవకాశాన్ని, మార్గాన్ని మనకు అందించిన మన గురువు గారైన బ్రహ్మర్షి పత్రిజీ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సభయాయ నమః. వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా ఈ పూర్ణ దంపతులకి మరి ముఖ్యంగా ఆత్మ సంతృప్తి చెందాలని, వీళ్ళ ద్వారా, ఈ పిరమిడ్ ద్వారా ఏరియా మొత్తము కూడా చాలా పిరమిడ్లు వచ్చి ఏరియా అంతా కూడా శాకాహారమయం అవ్వాలని, అందరూ ధ్యానాలు అవ్వాలని, ఎక్కువ క్లాసులు పెట్టించి పూర్ణ ఇక్కడ ఒక పెద్ద ఆత్మయోగిగా మారాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. నేను 2012లో ఈ ధ్యాన మార్గంలోకి రావటం జరిగింది. అప్పటి నుంచి నేను ఈ ధ్యానాన్ని వదలలేదండి. తర్వాత 2014లో వృత్తిరీత్యా నేను టీచర్ని, ప్రవృత్తిరీత్యా ఈ ధ్యాన ప్రచారాన్ని చేస్తూ ఉంటాను. 2014లో మన ఏరియా వచ్చిన తర్వాత 2015లో నాకు శ్రీధర్ సారు తెలంగాణ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. శ్రీధర్ సార్ మేము ఇద్దరం కూడా ఇంటర్మీడియట్ క్లాస్మేట్స్ని. అంతకుముందు ఎప్పుడు మర్చిపోయాం. తర్వాత 2015లో క్లాస్మేట్స్ అని అవగాహన చేసుకొని అక్కడి నుంచి సార్ ద్వారా నేను చాలా వర్క్షాప్ చేయటము, ఈ ఆధ్యాత్మిక మార్గంలో చాలా సబ్జెక్ట్ నేర్చుకుంటాము, చాలా ఊర్లు తిరిగి వన్డే వర్క్షాప్స్, క్లాసులు చెప్పటము, ప్రతి కర్తాళ ప్రోగ్రాంలో కూడా పిరమిడ్ మేకింగ్ వర్క్షాప్స్లో ఇన్ఛార్జిగా ఉంటూ అక్కడ క్లాసులు తీసుకుంటాము. ఇదంతా కూడా సార్ యొక్క పుణ్యమే. శ్రీధర్ సార్ నాకు మంచి గైడెన్స్ ఇస్తూ ఉంటారు ప్రతి విషయంలో కూడా. సార్కి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మరి ముఖ్యంగా ఏరియాలో మా చెరుగుపల్లి మండలంలో ఏరియాలో మొత్తం ఒక 5-6 పిరమిడ్లు ఉన్నాయి. చెరుగుపల్లి ఊరిలో చుట్టుపక్కల ఒక 4-5 పిరమిడ్లు ఉన్నాయి. వాటిల్లో మెయిన్ సుగుణ మేడం గారి పిరమిడ్లోనే రెగ్యులర్గా జరుగుతాయి అనిపిస్తున్నాయి. మిగతా పిరమిడ్లో సరిగ్గా జరగట్లేదు. మంత్లీ వన్స్ ఒక రామారావు గారి పిరమిడ్లో జరుగుతున్నాయి. ఇంకా ఎక్కువ జరిగి మనందరం కూడా టీం వర్క్ బాగా చేసి ఈ మండలం మొత్తం కూడా ధ్యానమయం చేద్దాం, అందరినీ ధ్యానులుగా తయారు చేద్దాం, శాకాహారులుగా తయారు చేద్దామని నేను మనసా వాచా కర్మను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. శ్రీధర్ గారు మాట్లాడతారు.
ముందుగా బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీకి వేల వేల ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సన్మానమ్మకు, సంత సదానందగిరి గారికి, వెలగపూడి లక్ష్మణరావు గారికి, ఆకురాజు శంకర్రావు గారికి, ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను. నా పేరు పద్మావతి అండి, మా దొప్పలపూడి. నేను 2018లో ఈ జానానికి రావటం జరిగింది. జానానికి వచ్చిన కాడి నుంచి ఆనందమే ఆనందం, ఇంకేం లేదు. క్లాసులు చెప్పుకోవటం, ఎక్కడ శాఖాహార ర్యాలీలు ఉంటే అక్కడికి వెళ్ళిపోవటం, ఇంతకన్నా ఇంకా అసలు ఏం కావాలండి మనిషి జీవితానికి? ఇంత ఆనందమైన జీవితాన్ని ఇచ్చిన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీకి వేల వేల ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆయన ఇచ్చిన బాటలో మనం ప్రతి నిమిషం ఆచరణ మార్గంలో ఎప్పుడైతే నడుస్తామో, ప్రతి నిమిషం చెప్పటం కాదు, వేదిక ఎక్కి మనం క్లాసులు చెప్పడం, మైక్ తీసుకొని చెప్పటం కాదు, ఎప్పుడైతే చెప్పింది మనం ఆచరణలో పెడతామో అప్పుడు మనకి అన్నీ మన దగ్గరకు వస్తాయండి. ఏది కావాలంటే అదన్నీ మన దగ్గరకు వస్తాయి. ఏది చెయ్యాలో ఏది చేయకూడదో గురువు గారు నేర్పిన బాటలోనే నడుచుకుంటూ పోతున్నా. అసలు నాకు ఈ పూర్ణసాయి పిరమిడ్ చూసినాక, మొన్న దుండిపాలెం వెళ్ళాము ఆదివారం, ఆ పిరమిడ్ చూస్తేనే ఆనందం అసలు పట్టలేకపోయాను. ఇంకా ఈ పిరమిడ్ చూసినాక ఎవరు ఇలా కట్టలేదండి పిరమిడ్. మేము జంట పిరమిడ్లు కట్టాం, కానీ ఇలా స్లాబ్ ముందు పోసి అక్కడ ముందే క్లాసులు కండక్ట్ చేసుకునే అవకాశము చాలా అద్భుతంగా ఉందండి. నాకు చాలా చాలా బాగా నచ్చింది పిరమిడ్. అసలుకి ఎంత అద్భుతంగా కట్టారంటే ప్రతి రోజుకి ఈ పిరమిడ్లు డెవలప్మెంట్ చాలా అద్భుతంగా ఉందండి. ఎందుకంటే గురువు గారు లేకపోతే ఈ ఉద్యమం అసలు ఎలా నడిచిద్దని అనుకున్నా నేనైతే. గురువు గారు బాడీ వికెట్ చేసినప్పుడు ఆయన లేకపోయినా ఆయన ఎనర్జీ మనలో అద్భుతంగా నడిపిస్తున్నందువల్ల పిరమిడ్ల సంఖ్య రోజుకి పెరుగుతుంది. అద్భుతంగా ధ్యానులు కొత్త వాళ్ళు బాగా వస్తున్నారు. ముఖ్యంగా ముస్లింలండి. నిన్న ఒక ఆమె నాకు పరిచయం అయింది, చాలా అద్భుతం అండి. ఒక ముస్లిం వాళ్ళు ధ్యానంలోకి రావటం అంటే మామూలు మాటలు కాదండి. అసలు వాళ్ళు రావాలి అంటే ఎన్నో త్యాగం చేయాలి, ఎన్నో నేర్చుకోవాలి, ఎన్నో వదిలేయాలి. ఈ ఒక ఆమె నాకు కనగాల్లో ఒక ఆమె నాకు పరిచయం అయింది. ఆమె రోజు నాతో ఫోన్లో కాంటాక్ట్లో మాట్లాడుతూ ఉంటుంది. అమ్మ నేను ఇలా వచ్చాను, మా వాళ్ళు నన్ను మాంసం తినమంటున్నారు, నేను ఏం చేయాలి అని నాకు రోజుకు 3-4 సార్లు ఆమె దగ్గర నుంచి ఫోన్ వస్తుంటుంది. అసలు ఎంత అద్భుతం అండి. అసలు వాళ్ళు రావటం అంటే మామూలు మాటలు కాదు. ఆ అమ్మాయి ఎన్నో ఆర్మీలో ఉంటాడు వాళ్ళ ఆయన, ఎన్నో త్యాగం చేసింది. అసలుకి అందరినీ ఎదిరించి అసలు ఏమి చేయాలో ఏమి చేయకూడదు అన్నీ నేర్చుకుంటూ వెళ్తుంది. ప్రతిరోజు ఆ అమ్మాయికి ఏదో ఒక సమస్య వస్తుంది. ఆ సమస్య వచ్చినప్పుడు నాకు మస్తానికి ఇద్దరికి ఫోన్ చేస్తుంది. ఇద్దరి ద్వారా సమస్యని పరిష్కరించుకుంటుంది. అసలు మనం రావటం కాదండి, వాళ్ళు రావటం చాలా చాలా గొప్ప. వాళ్ళు ప్రతి నిత్యం ఆ మాంసం మొక్క లేనిది వాళ్ళు ఏ రోజు వాళ్ళకి ముద్ద దిగదు. కానీ వాళ్ళు వచ్చారంటే ఎంత అద్భుతమో అసలుకి. మస్తానాలి గురించి ఎంత చెప్పినా తక్కువే. మస్తానాలి ద్వారా నేను ఎన్నో నేర్చుకుంటున్నాను. ఎంతో సరికాని మాటలు ఏది మాట్లాడినా, అమ్మ ఇలా మాట్లాడకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలని ఎన్నో గైడెన్స్ మస్తాన్ ద్వారా నేను ఎంతో ముందుకు సాగుతున్నాను అనమాట. ఇంతటి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. ముందుగా జగద్గురు బ్రహ్మ సుభాష్ పత్రిజీ గారికి మన యొక్క ప్రణామాలు తెలియజేద్దాం. అలాగే గురువు గారి తర్వాత పత్రిజీ గారు అంతటి మన సంత సదానంద మహాగిరి స్వామి వారికి ఒకసారి ప్రణామాలు తెలియజేద్దాం. అలాగే మరి ఈరోజు మనం అందరం కలవటానికి కారకులైనటువంటి పూర్ణ గారి వారి దంపతులకి ఒకసారి ప్రణామాలు తెలియజేద్దాం. అలాగే మరి గుంటూరు జిల్లా అధ్యక్షులైనటువంటి పిఎస్ఎస్ఎం అధ్యక్షులైనటువంటి వెలగపూడి లక్ష్మణరావు గారికి, శంకర్రావు గారికి, పూర్ణాత్మ శ్రీధర్ గారికి, ఇక్కడికి వచ్చిన ఆత్మ బంధువులందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పిరమిడ్ ద్వారా మనం ఎన్నో ప్రయోగాలు చేయొచ్చండి. ఎందుకంటే 2000 నేను ధ్యానంకి వచ్చిన కొత్తల్లో మా అమ్మగారికి కాలు ఇరిగింది. కాలు ఇరిగితే ఈ జాయింట్లు బాల్ తొలగటం వల్ల ఆమె నడవలేని పరిస్థితి. తిరిగి ఆపరేషన్ చేయిస్తే రాడ్ వేశారు. రాడ్ వేసిన తర్వాత తిరిగి మళ్ళా ఒక 6 నెలల తర్వాత ఆ లోపల తను ఆ రాడ్ సెప్టిక్ అవుతూ మళ్ళీ చీము పడతా ఉంది కాలు.
ఆపరేషన్ ఎక్కడైతే చేశారో అక్కడ చీము పడతా ఉంది. సరే, ఎన్నో చోట్ల తిప్పాను. ఎందుకు అంటే హోమియోపతికి తిప్పాను, ఎన్నో రకాల మందులకి ఆమెకి చూపించాలి అని తీసుకెళ్ళి చూపిస్తే ఎక్కడ కూడా అది రోజు రోజుకి ఆ రాడ్డు సెప్టిక్ అయ్యి లోపల పస వస్తూ ఉంది, అంటే చీమ వస్తూ ఉంది. తిరిగి మళ్ళీ అరవింద్ బాబు గారి దగ్గరికి వెళ్ళి ఆ డాక్టర్ గారే చేశారు ఆపరేషను. సరే ఇలా వస్తుందని చెప్పంటే సరే మళ్ళీ తీసుకురమ్మంటే తీసుకెళ్ళారు. తీసుకెళ్తే మళ్ళీ తిరిగి ఆపరేషన్ చేసి రాడ్ తీసేశాడు. మరి 82 సంవత్సరాల వయసులో ఆ కాల్లో అంత బాధను అనుభవిస్తూ ఉన్న మనిషికి 2 సార్లు ఆపరేషన్ ఎప్పుడైతే జరిగిందో ఆ తర్వాత ఆ 2-3 రోజులకి జ్వరంలాగా రావటం, మనిషి వణికిపోతా ఉన్నాం. సరే, మనం అప్పటి ధ్యానంలోకి వచ్చిన కొత్తల్లో వాస్తవంగా ఆ రోజు నా దగ్గర ఒక 1000 రూపాయలు కూడా, అంటే ఆ పిరమిడ్ కొనడానికి కూడా డబ్బులు లేని స్థితి. సరే, అన్నమొట్లూరుపాలెం శివలీల గారని ఆ మేడం దగ్గర పిరమిడ్స్ తెప్పిస్తే వినుకొండ నుంచి ఒక 2 సైజు పిరమిడ్ తీసుకొచ్చి ఆమె ఎక్కడైతే పనుకుంటుందో అక్కడ ఒక అడుగు ఎత్తులోనే ఆ పిరమిడ్ కట్టాను. ఆ పిరమిడ్ కట్టడం ద్వారా ఎప్పుడైతే నిద్రపోతుందో ఆ పిరమిడ్ ద్వారా వచ్చే ఎనర్జీ తనలోకి వెళ్ళటం ద్వారా తిరిగి మళ్ళీ 2017 దాకా నాకు బాగా లేదని కానీ ఒక అనారోగ్యం రావటం కానీ అంత మడిగా ఆ మాటలు రాలేదు. ఎందుకంటే పిరమిడ్ ఎనర్జీ అనేది మనిషికి మన ప్రాణశక్తి ఎంత, ఆ శక్తిని ఇచ్చేది ప్రాణశక్తి. కాబట్టి ఆ విశ్వశక్తిని గ్రహించి మనకు కావలసినటువంటి కేవలం మనకి శక్తి, మనం ఎదగటానికి కూడా మనల్ని మనం తెలుసుకోవటానికి చేసే ఒక ప్రయత్నం పిరమిడ్. ఎందుకు అంటే గంట చేసేది 20 నిమిషాల్లో మనం అక్కడ ఎనర్జీని తీసుకుంటాం. కాబట్టి ప్రతిదీ కూడా ఒక ప్రాక్టికల్. సార్ చూస్తే మరి ఈరోజు వ్యవసాయం మీద ప్రయోగాలు చేస్తూ ఉన్నారు లక్ష్మణరావు గారు. ఏదైనా సాధ్యమే, సాధ్యం కాదంటూ ఏది లేదు. కాబట్టి ప్రతిదీ కూడా ఏంటంటే మనం ఒకటి ఏదో అక్కడ కట్టారు ఉందని కాదు, అక్కడ దాని ద్వారా దాన్ని ప్రాక్టికల్ నాలెడ్జ్ తీసుకోవాలి మనం. మరి సారు సదానందగిరి స్వామి వారు కూడా పిరమిడ్ గురించి ఏదో తెలియనటువంటి సార్లు పత్రిజీ గారితో కాస్త ఇదయ్యి మరి వెళ్ళి కూర్చున్న తర్వాత పిరమిడ్ ఎనర్జీ అందరికి సార్కి అర్థమైందా లేదా? అలాగే దాన్ని మనం పిరమిడ్ సొసైటీ అంటే అన్నిటి ఒక ప్రాక్టికల్గా ఎప్పుడైతే చేస్తామో దాని విలువ మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఇంట్లో ఒక పిరమిడ్ ఉండాలి. నువ్వు ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతి ఇంట్లో ఒక పిరమిడ్ ఉండాలి. పిరమిడ్ కూడా ఏంటంటే దానిని సైజుని బట్టి మనం ఎక్కడ దాన్ని నిర్మించుకోవాలి, ఎక్కడ కట్టుకోవాలి. చెక్క పిరమిడ్స్ ఉన్నాయి, ఎన్నో రకాల పిరమిడ్స్ వచ్చినాయి ఇవాళ. కాబట్టి దాన్ని ప్రయోగం చేసి చూస్తే తెలుస్తుంది ఏదైనా సరే. మరి వ్యవసాయ పరంగా ఈరోజు ప్రాక్టికల్గా చేస్తూ ఉంది. మన కొన్నపాడు గ్రామంలో వెంకటరత్నం గారు వీళ్ళంతా కూడా ప్రాక్టికల్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతిదీ ప్రాక్టికల్ చేస్తేనే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆ పిరమిడ్ని మీరందరూ కూడా ఉపయోగించుకొని మీరు కూడా ఎదగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క ప్రణామాలు తెలియజేస్తా ఉన్నా. ఓకే, థ్యాంక్ యూ. సభాయ నమః. అందరికీ వందనాలు. నా పేరు శ్రీధర్. ధ్యానం 2010లో ధ్యానంలోకి వచ్చాను. వచ్చిన ఒక 2 నెలలకి నాకు బంపర్ ఆఫర్ వచ్చింది. ఏమిటా బంపర్ ఆఫర్ అంటే అమరావతి ధ్యాన మహాచక్రంలో పిరమిడ్ మేకింగ్ క్లాస్ చెప్పే అవకాశం వచ్చింది. అక్కడి నుంచి కంటిన్యూషన్గా ఈ ప్రయాణం సాగుతూనే ఉన్నది. అయితే ముందుగా పూర్ణ దంపతులని ఇద్దరిని ఒకసారి గట్టిగా అభినందిద్దాం. ఎందుకో చెప్తాను. ఫస్ట్లో పత్రి సారు చెప్తుండేవారు, మన పిరమిడ్ మాస్టర్లకి ఇదే ఆఖరి జన్మ. ఓహో, ఇట్లా అని చెప్తే వస్తారని చెప్తున్నాడు కావచ్చు ఈయన అనుకున్నాను. అట్లా అన్న అయితే వస్తారేమో ఎక్కువ మంది అని చెప్పేసి అట్లా చెప్తున్నారేమో.
అంటే అప్పుడు నాకు ఇంకా తెలియదు వారి గురించి అంత ఎక్కువగా, అనుకుంటూ ఉండేవాడిని. ఆ తర్వాత ఒక 6 సంవత్సరాల తర్వాత పిరమిడ్ కడితే ఏం జరుగుతుంది అన్నదానికి ప్రాక్టికల్గా అనుభవం వచ్చింది. ఆ ప్రాక్టికల్గా అనుభవం వచ్చినప్పుడు ఏంటంటే, ఈ భూమి మీద ఎందుకు జన్మలు తీసుకుంటూ ఉంటా అంటే, జనరల్గా అందరూ కర్మ ఇవన్నీ చెప్తూ ఉంటారు, అదంతా ఓకే అయినా మనం మిగతా అన్ని కర్మలు తీర్చుకుంటాం, అన్ని రుణాలు తీర్చేసుకుంటాం, తల్లిదండ్రుల రుణాలు తీర్చేసుకుంటాం, అన్నీ తీర్చేసుకుంటాం. కానీ భూమాత రుణం తీర్చుకునే అవకాశం లేదు. భూమాత రుణం తీర్చుకోవాలంటే పిరమిడ్ కట్టాలి. ఇంకా పిరమిడ్ కట్టి ఇప్పుడు అది కట్టేసేసారు, ఇంకా భూమాత రుణం అయిపోయింది. అప్పుడు మనకి ఇది ఆఖరి జన్మే అవుతుంది భూమి మీద. అది అర్థమైంది నాకు. సో అందుకే వారిని మరొకసారి అభినందిద్దాం. ఎందుకనంటే ఈ భూమి ఎంతో వ్యధకు గురి అవుతూ ఉంటుంది. ఆ పిరమిడ్ చైతన్యంతో ఇప్పుడు దానికి చుట్టుపక్కల సుమారుగా 100 అడుగుల దూరం వరకు, సరౌండింగ్స్ వరకు ఆ పక్కన వాళ్ళు కట్టుకోకపోయినా, వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా ఆ చైతన్యాన్ని వాళ్ళు పొందుతూ ఉంటారు. అది వాళ్ళకి ఇమ్మీడియట్గా తెలియదు, ఎంతో అబ్జర్వ్ చేస్తే తప్ప వాళ్ళకి అది తెలియదు. కానీ దాని పని మాత్రం అది చేస్తూనే ఉంటుంది. మనము ఇక్కడ ఒక అగరబత్తి వెలిగించి పెట్టినాం, దాని వాసన నేను చూడన్నా వస్తుంది కదా, సేమ్ ఇది కూడా అంతే. సో అట్లా దానికి ఏంటంటే మనము ధ్యానం చేయటం వల్ల ఇంకా అద్భుతమైన చైతన్యాన్ని మనం పొందగలుగుతూ ఉంటాం. మనకు తెలియకుండానే మనసును ఆపటం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఆ చైతన్యాన్ని తీసుకునేటువంటిది ఇదే వస్తుంది అన్నమాట. ఆ మధ్యలో ఒక మేబీ 16లోనో 15లోనో ఇటు మొత్తం డెంగ్యూ వ్యాధి వచ్చింది. ఊరు మొత్తం అదే. ఎవరన్నా వాళ్ళకి సేవ చేద్దామని వస్తే వాళ్ళు లెగవలేకపోయేవాళ్ళు, వాళ్ళకు కూడా వచ్చేది. సరే అట్లా మా పేరెంట్స్ ఇక్కడే ఉంటారు, ఇక్కడ నుంచి చెరుకుపల్లి నుంచి ఒక 10 కిలోమీటర్ల దూరంలో. అయితే మా అన్నయ్య గారు వచ్చారు వాళ్ళకి సేవ చేయటానికి. సేవ చేసేసి అంతా క్లియర్ అయిపోయిన తర్వాత ట్రైన్ ఎక్కాను. ఆ ట్రైన్ ఎక్కిన తర్వాత ఎక్కావా అంటే ఎక్కాను రా అన్న. అయినా కానీ ఎందుకు నాకు కూడా ఇది వచ్చినట్టున్నది రా, వాళ్ళంతా నొప్పులుగా ఉంది. సరే నేను స్టేషన్ దగ్గరికి నేను వస్తున్నాలే అని చెప్పాను. వెళ్ళి వాడిని రిసీవ్ చేసుకుని వచ్చి, మాకు పైన పిరమిడ్ ఉన్నది, సరే నువ్వు వెళ్ళి స్నానం చేసి భోజనం చేసి వెళ్ళి పిరమిడ్లో పడుకోరా అని. మరుసటి రోజు మార్నింగ్ నేను వచ్చేటప్పటికి వీడు స్కూల్లో రెడీగా ఉన్నాడు. ఏరా అన్న, ఏం లేదు పోయింది అన్నాడు, ఇట్స్ గాన్. అంటే ఎంత అద్భుతంగా అది పనిచేస్తుంది అన్నదానికి. అట్లా అసలు ఇప్పుడు నేను ఒక 48 అవర్స్ చెబుతా పిరమిడ్ యొక్క ఉపయోగాలు. అన్ని ప్రయోగాలు చేసినాం, అదే సబ్జెక్ట్ నేను చెప్తున్నాను కాబట్టి అన్ని ప్రయోగాలు చేసినాం. దానికి ఏంటంటే మనం ధ్యానం జోడించటం వల్ల, మన అందరికీ తెలుసు ధ్యానం అనేది చాలా గొప్పది అని, దాన్ని జోడించటం వల్ల చాలా వేగంగా, ఇప్పుడు వీరున్నారు హిమాలయాల్లోకి వెళ్ళి కూర్చుంటారు. సో అక్కడ ఎంతసేపు ఉన్నా ఓకే, వాళ్ళు ఎట్లాగైనా ఎన్ని సంవత్సరాలైనా అలాగ కూర్చుంటారు. ఇప్పుడు మరి మనం ఉన్నామనుకోండి, మనకు రోజు సంసార జీవనం ఎన్నో ఉంటాయి, ఎన్నో ఒడిదొడుకులు ఉంటాయి. మనకి ఎప్పటికప్పుడు శక్తి లాస్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళకేమో స్టోర్ అవుతుంటుంది, మనకేమో లాస్ అయిపోతుంది. మరి ఎట్లాగా ఆ శక్తి ఎట్లా సంపాదించుకోవాలి అంటే ధ్యానం, దానికి పిరమిడ్, వేగంగా సంపాదించుకోవడానికి పిరమిడ్స్. అందుకని ఇవాళ ఉదయము వైజాగ్ నుంచి మా ఫ్రెండ్ ఒక ఆయన కాల్ చేశాడు. కాల్ చేస్తే మాట్లాడుతుంటే ఇవాళ ఏంటి సార్ మీ ఇది అని అంటే, సార్ 2 o'clockకి పిరమిడ్ ఓపెనింగ్ ఉంది, అక్కడికి వెళ్ళాలి అని. అప్పుడు సార్ ఇదైన తర్వాత మీ పత్రికారు, మీ గురువుగారు ఇదైన తర్వాత బాగా డెవలప్ అయింది అని అన్నారు. అవును సార్, ఆయన ఉన్నప్పుడు కంటే ఇప్పుడు డబుల్ త్రిబుల్ అయ్యింది. దానికి ఒక రీజన్ ఉన్నది, ఆయన కొన్ని చెప్పాడు. అప్పుడు నేను చెప్పాను, అంటే అవి మనకు అనవసరం కాబట్టి నేను ఇది ఒక్కటే చెప్తున్నాను. సార్ని శరీరం వదలబోయేటప్పుడు కూడా ముందు మీ వారసులు ఎవరో చెప్పండి అని చాలామంది అడిగారు. ఉన్న వాళ్ళందరూ నా వారసులేనన్నారు. కాబట్టి మనం అందరము పత్రిజీ ప్రతిరూపాలుగా ఇంత అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నందుకు మన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. భాగస్వరూపులందరికీ ఆత్మ ప్రణామాలు. మనకి ధ్యానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి సహస్రకోటి ఆత్మ ప్రణామాలు. పత్రిజీ గురుదేవులు మనందరికీ పరమ గురువు అయినటువంటి శ్రీ 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 సదానంద యోగీశ్వర్లు వారికి సహస్రకోటి ఆత్మ ప్రణామాలు. అలాగే ఈ వేదిక మీద ఉన్నటువంటి సదానంద గిరి స్వామి వారికి ఒకసారి హిమాలయ యోగి
వారికి ఆత్మ ప్రణామాలు. మరి పిరమిడ్ విశ్వకర్మ శ్రీ లక్ష్మణరావు గారికి ఒకసారి గట్టిగా మన కృతజ్ఞతలు చెప్పుకుందాం. వేదిక మీద ఉన్న మిగతా పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ మనం ఈ భూమి మీద ఎన్నో కాలుష్యాలతో నిండి ఉంది. ఆహారం కాలుష్యం అవుతా ఉంది, ప్రతిదీ కూడా పొల్యూషనే, మందులు వాడుతూ ఉన్నారు. అలాగే ఇప్పుడు ఈ రోడ్డు మీద శబ్ద కాలుష్యం ఉంది, రకరకాల కాలుష్యాలు ఉన్నాయి. ఇవన్నిటికీ మన కంటికి కనిపిస్తూ ఉన్నాయి. కానీ కంటికి కనిపించినటువంటి కాలుష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని శుద్ధి చేసేదే పిరమిడ్ యొక్క శక్తి. ఏంటి కంటికి కనిపించని కాలుష్యం ఏంటంటే భావ కాలుష్యం. భావ దారిద్ర్యంతో ఉన్నారు జనం అందరూ. ఎవరు కూడా డబ్బు ఉన్నవాళ్ళు కానీ డబ్బు లేని వాళ్ళు కానీ నీకేంట్లంటే నాకేంట్లే బ్రహ్మాండం అనేవాళ్ళు ఎవరు లేరు. ప్రతి ఒక్కరూ ఆలోచనలు ఎప్పుడు నెగిటివ్ థాట్సే, చెడు ఆలోచనలు, ఈర్ష, అసూయ, ద్వేషము, కోపము, రకరకాల ఎమోషన్స్తో మనం రిలీజ్ చేసేటువంటి ఆలోచన తరంగాలన్నీ ఈ భూమిని చుట్టుముట్టి మళ్ళీ మనకి అదే తరంగాలు మనకు వచ్చి మళ్ళీ మనం అలాంటి ఆలోచనలే చేస్తూ ఉన్నాం. నిరంతరం చెడు ఆలోచనలు ప్రవాహం మన చుట్టూ ఉంటా ఉంది. ఇది మనకు కొంతవరకు మనకు అర్థమవుతా ఉంది. కానీ అంతకన్నా పెద్ద ప్రమాదం ఏమిటంటే జంతు హింస. జంతు హింస ద్వారా వచ్చేటువంటి కాలుష్యము. ఓ జీవిని చంపుతున్నప్పుడు దాని యొక్క భయము, బాధ, వేదన, రోదన అదేమీ చేయలేనప్పుడు దాని యొక్క శాపము, అదంతా కూడా ఆ హింసతో కూడినటువంటి భయానకమైనటువంటి ఆ ఎనర్జీస్ అన్నీ కూడా ఈ భూమి చుట్టుముట్టి ఉన్నాయి. మనం ఎంత దైవమో అని చెప్పేసి మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని నోములు నోసినా, మనం దైవం గురించి ఎంత ప్రార్థన చేసినా ఆ దైవికమైన శక్తి మనకి రాకుండా అడ్డుకుంటున్న ఉన్నాయి రెండు రకాలు. ఒకటి మానవుడి యొక్క సరికాని ఆలోచన తాలూకా పొరలు, రెండు జంతు హింస ద్వారా ఏర్పడినటువంటి నెగిటివ్ ఎనర్జీ తాలూకా పొరలు. ఈ రెండింటిని శుద్ధి చేసినప్పుడు మాత్రమే మన దివ్యత్వాన్ని మనం అందుకోగలం. మరి గురువులు రోజు ప్రబోధిస్తూ ఉన్నారు, దైవత్వం గురించి ఎంతో ప్రబోధం చేస్తూ ఉన్నారు. కానీ అది వింటా ఉన్నాం, విన్నంతసేపు బాగుంటుంది, కానీ ఆచరణలోకి పెట్టాలనేసరికి మళ్ళీ మనం జారిపోతా ఉన్నాం. ఎందుకు అంటే మన దైవికమైన శక్తితో మనం కనెక్ట్ కాకుండా అడ్డుపడతా ఉన్నాయి ఆ యొక్క ఎనర్జీస్. మరి అప్పుడు పత్రిజీ ఆలోచన చేశారు, ఒకటి థాట్ పొల్యూషన్ పోగొట్టాలి, రెండు హింస ద్వారా వచ్చేటువంటి పొల్యూషన్ని శుద్ధి చేయాలి. కాబట్టి ఏం చేయాలంటే ముందు మనం సరికాని ఆలోచన నుంచి సరైన ఆలోచనలు తీసుకురావాలి. కాబట్టి ధ్యానం ఎప్పుడైతే చేస్తామో మనకు వచ్చేటువంటి ఆలోచనలు కట్ చేస్తూ సరికాని ఆలోచనలన్నీ కరిగిపోయేలా చేసి సరైన ఆలోచనలు మాత్రమే చేస్తూ ఉంటాం. ఎస్ఆర్నో ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ధ్యానంలో రాకముందు మనకు అన్ని నెగిటివ్ థాట్సే, అన్ని చెడు ఆలోచనలే. బయటికి వెళ్తే ఏం జరిగిద్దో అని భయంతో కూడినటువంటి ఆలోచనలు. కానీ ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చామో ధైర్యంతో కూడినటువంటి భావనలు, పాజిటివ్ థింకింగ్ వస్తూ ఉంది. నెగిటివ్ థింకింగ్ స్థానంలో పాజిటివ్ థింకింగ్ వస్తూ ఉంది. అంటే ఏంటి, మనమందరం ఒక పాజిటివ్ థింకింగ్ని రిలీజ్ చేస్తూ ఉన్నాం. అట్లా భావ కాలుష్యాన్ని తగ్గించడం కోసం ధ్యానం ఉపయోగపడతా ఉంది. మరి వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడం కోసం పిరమిడ్స్ ఉపయోగపడతా ఉన్నాయి. అంతేకాదు మరి దాన్ని అరికట్టడం కోసం శాఖాహార ర్యాలీలు చేస్తూ ఉన్నాం. జంతు హింస తగ్గించడం కోసం శాఖాహార ర్యాలీలు చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ ఇప్పటి వరకు ఏ కాలుష్యం అయితే ఉందో ఆ కాలుష్యం వలన మనకు ఓజోన్ పొర కూడా చిల్లులు పడిపోయింది. ఏదైతే సూర్యుడి నుంచి ఆ యొక్క తరంగాలు వస్తూ ఉన్నాయో మానవులకి ప్రమాదాన్ని కలిగించే ఆ తరంగాల్ని అడ్డుకోవాల్సినటువంటి ఆ ఓజోన్ పొర కూడా కరిగిపోయి ఆ యొక్క తరంగాలు డైరెక్ట్గా మనకి రావటం వలన అనేకమైనటువంటి అనారోగ్యాలు, ముఖ్యంగా క్యాన్సర్ లాంటి అనారోగ్యాలు కూడా మనకు వస్తూ ఉన్నాయని మనం తెలుసుకున్నాం. అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. కానీ మరి ఈ పిరమిడ్స్ రష్యాలో ఒక చోట పిరమిడ్ కట్టారు. ఆ పిరమిడ్స్ కట్టిన తర్వాత అట్లాగే మనం ఈ భారతదేశం అంతా ఈ పిరమిడ్ నిర్మాణాలు సుమారుగా 25,000 పిరమిడ్స్ ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్ ఉభయ రాష్ట్రాలు అంతటా కలిపి. ఈ 25,000 పిరమిడ్స్ నిర్మాణం తర్వాత
సైంటిఫిక్గా వాళ్ళు చూసినప్పుడు ఓజోన్ పొర ఏదైతే చిల్లుబడిపోయిందో అది పూడిపోయింది అని చెప్పేసి సైంటిస్టులు శాస్త్రీయంగా నిరూపించబడింది. ఎలా జరిగింది అంటే ఆ పిరమిడ్స్ నిర్మాణం జరగటం వల్లనే అని చెప్పేసి కూడా తేలింది. అంటే ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తూ ఉంది. అట్లాగే లక్ష్మణరావు చెప్పినట్టు లక్ష్మణరావు పిరమిడ్ ధ్యానంలోకి రాకముందే పిరమిడ్ కట్టారు, పిరమిడ్ మీద రీసెర్చ్ చేశారు. వారు చేసిన వారు చెప్తారు. వారిని చూసి మేము కొన్ని చేసాం. నేను గుంటూరు జిల్లాలో మొట్టమొదటి పిరమిడ్ నీలకంఠ పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని మా ఇంటి మీద కట్టాం. ఈ గుంటూరు డిస్టిక్లో మొట్టమొదటి పిరమిడ్ మా ఇంటి మీద కట్టాం. అది 24 సంవత్సరాలు అయింది కట్టిప్పటికి. అది కట్టిన తర్వాత మేము కొన్ని రీసెర్చ్ చేసాం. ఒక పిరమిడ్ క్యాప్ తీసుకొచ్చి ఒక చోట పెట్టి దానిలో ఒక యాపిల్ తీసుకొచ్చి పెట్టాం. ఎన్ని రోజులు ఉంటుంది? బయట ఒక యాపిల్ పెట్టాం, లోన ఒక యాపిల్ పెట్టాం. ఒక 20 రోజుల తర్వాత బయటది పూర్తిగా వడిలిపోయి షింక్ అయిపోయింది, లోన్ది అలాగే ఉంది. మరి అట్లా ఇంకా అలా చూసి 54 రోజుల పాటు యాపిల్ లానే ఉంది, కుళ్ళిపోలేదు. కొద్దిగా వడిలింది తప్ప, కొద్దిగా వాటర్ తగ్గింది తప్ప అది ఏమాత్రం పాడవలేదు. అప్పుడు చూసి ఇసుకొచ్చేసి అసలు ఇన్ని రోజులు పిరమిడ్ ఉంది, అది ఎంత రుచిగా ఉంటుందో, ఎంత శక్తివంతంగా ఉంటుందో అని దాన్ని కోసుకొని తినడం జరిగిందనమాట. మరి ఒక ప్రాణ శక్తితో కూడినటువంటి ఆ పండుని దాని కింద పెడితేనే అది అన్ని రోజులు పాడవకుండా ఉన్నప్పుడు, మరి మనమే దాని కింద కూర్చొని మనమే ధ్యానం చేస్తే మనం ఎంత శక్తిని తీసుకుంటాం, ఎంత పాజిటివ్ శక్తిని తీసుకుంటాం. ఎంత పాజిటివ్ శక్తిని మనం తీసుకుంటా ఉంటామో అంతగా చెడు ఆలోచనలు సాంద్రత అనేది మన లోపల తగ్గిపోతూ ఉంటుంది. అలాగే ఆలోచన రహితస్థితి అనేది మన లోపల పెరుగుతూ ఉంటుంది. ఎంతగా ఆలోచన రహితస్థితి పెరిగితే అంతగా విశ్వశక్తి మన లోపలికి తీసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. విశ్వశక్తి మీన్స్ కాంతి. ఎంతగా మనం కాంతితో నింపబడతామో మన జీవితంలో ఆ చీకటి అనేది పోతుంది. చీకటి శారీరకంగా అనారోగ్యాలు, మానసికంగా అశాంతి, బుద్ధిపరంగా మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు, ఆత్మపరంగా మన మాయ నుంచి బయటపడతాం. నేను ఆత్మస్వరూపాన్ని, నేను భగవంతుడిని అనే స్థితి మన అందరికీ ధ్యానం చేసే వాళ్ళకి ఎలా కలుగుతూ ఉంది అంటే మనలో ఆ కాంతి పెరుగుతూ ఉంది ధ్యానం చేసే కొద్దీ. మరి ఒక్కరు ధ్యానం చేసినప్పుడు కూర్చోవడం చాలా కష్టం అనిపిస్తుంది. గంట సేపు ధ్యానం చేయాలంటే అమ్మో చాలా కష్టం అనిపిస్తుంది. అదే సామూహిక ధ్యానం చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. మరి అదే పౌర్ణమి రోజుల్లో ధ్యానం చేస్తే మరింత శక్తి వస్తుంది. అదే పిరమిడ్లో పౌర్ణమి రోజుల్లో సామూహిక ధ్యానం చేస్తే 1000 ఎక్కువ శక్తి వస్తుంది. అందుకోసం మనం పిరమిడ్లు అనేది ఉపయోగించుకోవాలి. అంతేకాదు ఒక పిరమిడ్లో ఒక నిర్మాణం చేస్తే ఆ పిరమిడ్ చుట్టుపక్కల ఎనర్జీ ఇస్తూ ఉంటుంది. అది ఇస్తుందో లేదో మనకు తెలియదు. అది మార్పు చిన్న చిన్నగా జరిగిద్ది. కానీ పత్రిసారి చెప్పారు పిరమిడ్ గురించి. ఎందుకు పిరమిడ్లు కట్టాలి, లేకపోతే ఎందుకు ఇంట్లో పిరమిడ్లు ఉంచుకోవాలి అనే దాని మీద పత్రిసారి చెప్పినటువంటి వివరణ ఏంటంటే, నేను ధ్యానం చేస్తున్నాను, నేను రోజుకి 6 గంటలు 8 గంటలు 10 గంటలు ధ్యానం చేస్తున్నాను. కానీ నేను 10 గంటలు ధ్యానం చేస్తున్నానని మీకు నేను నిరూపించుకోవాలి, నేను వచ్చి చూపించాలి. కానీ నా ధ్యానం ఎవరికన్నా చూపించగలను? నేను పిరమిడ్ మాస్టర్ అని ఎవరికైనా చూపించడానికి ఏదైనా ఉందా? క్వాలిఫికేషన్ నా దగ్గర బ్యాడ్జీ ఏమైనా ఉంటుందా? ఏముండదు. కానీ ఆ పిరమిడ్ చూడంగానే వీళ్ళు పిరమిడ్ ధ్యానులు అని చెప్పేసి అందరికీ పరిచయం చేస్తుంది. పిరమిడ్ అంటే ధ్యానము, ధ్యానం అంటే శాకాహారం అనేది ఈ ప్రపంచానికి అంతా తెలిసిపోయింది. ఎస్ ఆర్ నో? పిరమిడ్ చూడంగా ఎవరన్నా ధ్యానం అనగానే మొట్టమొదటి వాళ్ళు అడిగేది ఏంటి? పిరమిడ్ ధ్యానమా అని అడుగుతారు. రెండోది శ్వాస మీద ధ్యాస అని అడుగుతారు. మూడోది వీళ్ళు మాంసాహారం తినరు, శాకాహారులు అని చెప్పేసి ఒక బ్రాండ్ అనమాట. పిరమిడ్ అంటే ఒక బ్రాండ్. పిరమిడ్ అంటే ధ్యానము, పిరమిడ్ అంటే శాకాహారము, పిరమిడ్ అంటే శ్వాస మీద ధ్యాస. వాటన్నిటినీ ప్రపంచానికి అందించేదే పిరమిడ్. ఇది హైవే మీద కట్టారు, నేషనల్ హైవే మీద. చెన్నై దగ్గర నుంచి ఒరిస్సా దాకా, బెంగాల్ దాకా ఈ రోడ్డు మీద వెళ్ళే ప్రతి ఒక్కరూ ఆ పిరమిడ్ చూశారంటే వాళ్ళ మస్తిష్కంలో ఆ ధ్యానం అనే విత్తనము, శాకాహారం అనే విత్తనము, శ్వాస మీద ధ్యాస అనే విత్తనము, పత్రిజీ అనే విత్తనము, పిరమిడ్ మాస్టర్స్ అనే విత్తనము నాటబడుతుందా లేదా? అంతకన్నా ఈ భూమి మీద ఇంకా సాధించాల్సింది ఏమీ లేదు. కాబట్టి ఆ పుణ్య దంపతులకు మరొకసారి మనం హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ, మనం ప్రతి ఒక్కరం కూడా ధ్యానం కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ప్రతి ఇంట్లో ఒక పిరమిడ్ ఉండాలి.
మీరు ఇంటి మీద పిరమిడ్ కట్టలేకపోతే సరే, కానీ 4 ఇంచులు 4 అంగుళాల పిరమిడ్ అన్న టేబుల్ మీద ఉండాలి. 8 అంగుళాలు 8 పిరమిడ్ మీ ఇంట్లో మీ తల మీద పెట్టుకోవాలి. ఆ పిరమిడ్ దానికోసమే కాదు, మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఆ కూరగాయల మీద పెట్టొచ్చు, ఫ్రూట్స్ మీద పెట్టొచ్చు, వాటర్ మీద పెట్టొచ్చు. పిల్లలు చదువుకునేటప్పుడు ఆ పిల్లలు టోపీ పెట్టుకొని చదివితే చదివింది విన్నది బాగా జ్ఞాపకం ఉంటుంది. పరీక్షలు అంటే భయం పోతుంది. అట్లాగే స్కూల్లో కొన్ని సబ్జెక్టులు అంటే భయం ఉంది పిల్లలకి. నేను గమనించాను, పిల్లలు స్కూల్లోకి వెళ్ళి చెప్పినప్పుడు వాళ్ళు ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నారో ఏ సబ్జెక్ట్ అయితే భయం ఉంటుందో ఆ సబ్జెక్టు వాళ్ళకి గుర్తొస్తూ ఉంది. నేను అడిగాను, ధ్యానంలో నీకేం వచ్చిందంటే నాకు తెలుగు కనిపించింది సార్ అన్నారు. మరి తెలుగు అంటే నీకు ఇష్టమా భయమా అని చెప్తే తెలుగు అంటే భయం అండి అన్నారు. ఇంతకుముందు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ రాకముందు తెలుగు బాగొచ్చు, ఇంగ్లీష్ అంటే భయం. ఇప్పుడు అన్ని ప్రైవేట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం కాబట్టి తెలుగు రాదు వాళ్ళకి. తెలుగు అంటే భయం, ఇంగ్లీష్ అయితే చెప్తారు, తెలుగు అంటే భయం. కాబట్టి ఎప్పుడైతే ఏ విషయాలైతే వాళ్ళు మర్చిపోతా ఉన్నారో, ఏ విషయాలైతే భయం కలుగుతూ ఉందో వాటి రెండింటి నుంచి బయటికి వచ్చేదానికి కూడా ఈ యొక్క ధ్యానము పిరమిడ్ శక్తి అనేది మనకి ఎంతగానో ఉపయోగపడతా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ పిరమిడ్ ఇంట్లో ఉండాలి, చిన్న పిరమిడ్ కానీ పెద్ద పిరమిడ్ కానీ. ఇంకా అవకాశం ఉన్నోళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇంటి మీద ఒక పిరమిడ్ కట్టుకోవాలి. ఇంకా ఊరందరూ కలిసి ఒక పిరమిడ్, ఊరందరూ కలిపి ఒక పిరమిడ్ ఉండాలి. అట్లాగే ఈ రాష్ట్రానికి అంతటికి ఒక పెద్ద పిరమిడ్ కావాలి, దేశానికి అంతటికి పెద్ద పిరమిడ్ కావాలని చెప్పారు పత్రిజీ. మరి అలాగే మన రాష్ట్రంలో శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ మహాశక్తి క్షేత్రం రాజమండ్రిలో శ్రీ లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఒక అద్భుతమైన పిరమిడ్, ఈ భూమి మీద అతిపెద్ద పిరమిడ్, అతి గొప్ప పిరమిడ్ అక్కడ ఉంది. అది చూసిన వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. ఓకే, అందరికి ఒకసారి గట్టిగా చెప్పట్లు. చూడని వాళ్ళు ఎవరున్నారో చేతులు ఎత్తండి. చూడని వాళ్ళు అందరూ వెళ్ళి చూడాలి. ఈ భూమి మీద ఒక అద్భుతమైనటువంటి పిరమిడ్. ఎందుకు చెప్తున్నా అంటే అద్భుతమని, నేను ఈజిప్ట్ వెళ్ళి పత్రిజీతో పాటు 10 రోజుల పాటు ఆ ఈజిప్ట్ పిరమిడ్లో కూడా ధ్యానం చేసి వచ్చాను. మన ఇక్కడ వశిష్ఠ గౌతమి పిరమిడ్ శక్తి క్షేత్రంలో కూడా ధ్యానం చేసి వచ్చాం. ఆ పిరమిడ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఈ పిరమిడ్లోనే అంతకన్నా 10 ఎక్కువ శక్తి ఉంది అని చెప్పి అనుభవపూర్వకంగా నేను చెప్తా ఉన్నాను అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ వెళ్ళి పిరమిడ్ శక్తిని ఉపయోగించుకోండి. అట్లాగే ఇక్కడ పిరమిడ్ ఉన్నప్పుడు ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ ధ్యానం చేసుకోవాలి. పౌర్ణమి ధ్యానాలు, అమావాస్య ధ్యానాలు, ఆదివారం ధ్యానాలు, ఏదో ఒక పేరుతో ఆ పిరమిడ్లో సామూహిక ధ్యానం జరుగుతూ ఉంటే పిరమిడ్ శక్తి పెరుగుతూ ఉంటుంది. పిరమిడ్ అంటే ఎలాంటిదంటే తల్లి బిడ్డ లాంటిది, గుర్తుంచుకోండి. ఇప్పుడు తల్లి బిడ్డని భుజాన్ని వేసుకొని జోల పడతా ఉందనుకో, బిడ్డకి హాయిగా ఉంటుందా ఉండదా? బిడ్డకి హాయిగా పెరిగిన తర్వాత బిడ్డ ఏం చేస్తుంటే తల్లిని కూడా వెనకమాల జో కొడతా ఉంటుంది, చేత్తో తడతా ఉంటుంది. అప్పుడు తల్లి కూడా హాయి అనుభూతి పొందుతూ ఉంటుంది. బిడ్డ ఎలా అయితే తల్లి నుంచి హాయి పొందుతూ ఉంటుందో ఆ బిడ్డ నుంచి తల్లి, తల్లి నుంచి బిడ్డ ఎలా అయితే హాయి పొందుతూ ఉంటారో, ఈ పిరమిడ్ కట్టిన తర్వాత పిరమిడ్లో మనం ధ్యానం బాగా చేస్తూ ఉంటే పిరమిడ్ శక్తి పెరిగిద్ది. అట్లాగే పిరమిడ్ శక్తి పెరిగే కొద్దీ ఆ పిరమిడ్లో ధ్యానం చేస్తే మన శక్తి పెరిగిద్ది. అంటే మనం పిరమిడ్కి శక్తిని ఇస్తూ ఉంటాం, పిరమిడ్ మనకి శక్తిని ఇస్తూ ఉంటుంది, రొటేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి గుడి కూడా అంతే. గుడిలో చూడండి, బాగా జనం ఉన్న గుడికి వెళ్ళబుద్ధి అయిద్దా, ఎవరు లేని గుడికి వెళ్ళబుద్ధి అయిద్దా? జనం ఎక్కువ ఉంటే మనకు కూడా వెళ్ళబుద్ధి అయింది. ఎందుకు? మన అందరం వెళ్ళి అక్కడ శక్తిని ఇస్తూ ఉంటాం, అది శక్తి పెరిగి మళ్ళీ ఆ శక్తి మనకి ఇస్తూ ఉంటుంది. ఎంతగా మనం వెళ్ళి అక్కడ పూజలు నిర్వహిస్తామో ఆ గుడిలో శక్తి పెరుగుతూ ఉంటుంది. ఎంతగా శక్తి పెరుగుతూ ఉంటే మనం అందరం అక్కడికి ఆకర్షించబడతా ఉంటాం. సేమ్ థియరీ పిరమిడ్కి కూడా వర్తిస్తుంది. కాబట్టి పిరమిడ్లో గంటలు 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 ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఉంటామో ఆ పిరమిడ్ శక్తి పెరిగి మనం కూర్చున్నప్పుడు మనకు కూడా శక్తి పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా పిరమిడ్ శక్తిని అందరూ ఉపయోగించుకోవాలని, అందరూ పిరమిడ్లు కట్టాలని, మరి శ్రీధర్ గారు చెప్పినట్టు మనం ఈ జన్మే ఆఖరి జన్మ చేసుకోవాలంటే ధ్యానం జ్ఞానంతో పాటుగా ఈ భూమి మీద ఆ యొక్క తల్లి భూమాత రుణాన్ని కూడా మనం తీర్చుకోవాలి. పిరమిడ్ నిర్మాణం చేయటం ఒకవేళ చేసే అవకాశం లేకపోతే ఎక్కడ పిరమిడ్ నిర్మాణం చేస్తున్నారో దానికి మనం ఒక ఇటుక అయినా సరే మనం ఇస్తే ఆ రుణం మనకు కూడా తీరుతుంది. కాబట్టి మీరందరూ కూడా పిరమిడ్కి ఎక్కడ కడతా ఉన్నా మీ వంతుగా 100, 10, పరకో మీ ఓపికని బట్టి దానికి సహాయాన్ని అందించండి. గ్రూపుల్లో వచ్చినప్పుడు అది ఎవరని మనం చూడాల్సిన అవసరం
లేదు. ఆ పిరమిడ్కి మనం సహాయం అందిస్తే చాలు. అన్నదానం జరిగితే అన్నదానాన్ని సహాయం చేయాలి. పిరమిడ్ కడతా ఉంటే పిరమిడ్కి సహాయం చేయాలి. శాఖాహార ర్యాలీ జరుగుతుంటే శాఖాహార ర్యాలీలు సహాయం చేయాలి. సత్సంగాలు జరుగుతుంటే వాటికి సహాయం చేయాలి. మనకు మనం ధ్యానం చేసుకోవాలి. ఇదే మనందరి యొక్క లక్ష్యము, పత్రిజీ యొక్క లక్ష్యము. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా సహస్రకోటి ఆత్మ ప్రణామాలు, ధన్యవాదాలు. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, హిమాలయ యోగి శ్రీ 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 సంత్ సదానందగిరి మహారాజ్ గారికి, మరి వేదిక మీద మహారాజులు, గ్రేట్ మాస్టర్స్, గ్రాండ్ మాస్టర్స్ అందరికీ, మరి ధ్యాన మిత్రులందరికీ ధ్యానాలు. ముఖ్యంగా మరి పూర్ణ దంపతులకి గట్టిగా క్లాప్స్ కొడదాం. అంటే ఆవిడ ఒక లెక్చరర్, పూర్ణ మిస్సెస్ గారు ఒక కాలేజీ లెక్చరర్. ఆవిడకి యాక్చువల్గా పిరమిడ్ ఏంటి, మెడిటేషన్ అంటే ఏంటో తెలియదు. ఈయన ధ్యానంలోకి వచ్చి ఇల్లు కడతా, మరి మేము అక్కడి నుంచి చూస్తుంటే ఈ మెయిన్ రోడ్డు మీద ఇటు నుంచి చూసిన అంత హైట్లో ఒక పిరమిడ్ అద్భుతంగా కట్టిన, మరి తెలియకపోయినా ఆయనకి సహకరించిన ఆ మేడంకి ఒకసారి గట్టిగా క్లాస్ కొడదాం. ఎందుకంటే తెలియదు మనకి. ఇప్పుడు ప్రతి మనిషి భూమి మీదకి ఎందుకు వస్తాడు? మనలో ఆ దైవత్వాన్ని తెలుసుకుని దైవత్వంగా జీవించడానికి వస్తాడు. ఇది తెలియనప్పుడే ఉంటుంది ఈ సమస్యలు. అక్కడ అనుకుంటాం అందరం, అబ్బా ధ్యానం, ప్రతి ఒక్కరూ ఇక్కడ భూమి మీదకి వచ్చేసి ధ్యానం చేయటానికే అక్కడ అనుకుంటాం. ఇక్కడికి వచ్చేసరికి మాయలో ఇరుక్కుపోయి, అరే ఇదేంట్రా, ఇది మనకేంట్రా, సమస్యలు ఏంట్రా, కష్టాలు ఏంట్రా, దుఃఖాలు ఏంట్రా, ఈ బాధలు ఏంట్రా అని దేవుని తిట్టుకునే స్థితిలో నుంచి ఈరోజు ధ్యానంలోకి అడుగుపెట్టి, ఎవరు మనం, నేను దైవాన్ని, ఆ దైవత్వ స్థితిగా చేసి అందరిలో ఆ దైవత్వాన్ని చూడగలిగే స్థితి పొందుతాం. ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టుకుందాం. కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కొత్త వాళ్ళు ఉంటే చేతులు పైకి ఎత్తండి. కొత్త వాళ్ళు ఉంటే ఓకే 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 సరే, వాళ్ళకు కూడా గట్టిగా క్లాస్ కొడతాం. ఎందుకంటే మనిషి భూమి మీదకి ధ్యానం చేసుకుని మనలో ఉన్న శక్తిని, అనంతమైన శక్తిని తీసుకుని ప్రపంచంలో అద్భుతంగా జీవించడానికి. ధ్యానం అంటే వైరాగ్యం కాదు, వైభోగంగా, ఆనందంగా, అద్భుతంగా జీవించడం. కానీ ధ్యానం చేయకమునుపు చేసిన తర్వాత ఎంత డిఫరెన్స్ కనపడుద్దంటే, ఇవాళ ఈరోజు వాళ్ళ బంధువులు కన్నా ఆత్మబంధువులు ఎక్కువ వచ్చారు. ఒకసారి గట్టిగా క్లాస్ కొడదాం. అవునా? ఆవిడ కూడా ఏంటి ఇంతమంది వచ్చారు, ఇంత ఇది అనే ఫీల్ అయ్యింది. మరి వీళ్ళందరూ ఎవరో అంటే, ఎక్కడ ఏ పిరమిడ్ కట్టినా, మరి శాఖాహార ర్యాలీ జరిగినా ఇంతమంది ఆ శాఖాహార ర్యాలీలో రాలేదు. భూమి మీద హయ్యెస్ట్ వర్క్ ఏంటంటే శాఖాహార ర్యాలీ. మరి ఆ మూగజీవుల కోసం పనిచేసేది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్. ఒకసారి గట్టిగా మనం గట్టిగా క్లాస్ కొడతాం. అంతేగాని ఇక్కడ ఎవరో ఇదేది ఇంత ఇదిగా, మరి గురువుగారు ఏ ఆధ్యాత్మిక సంస్థ గట్టిగా చెప్పలా, నువ్వు ధ్యానం చేస్తే చేయి, లేకపోతే మాను, కానీ శాకాహారిక ఫస్ట్ అని గురువుగారు చెప్పారు. అది అర్థం చేసుకున్నాం. ఎందుకు అంటే ఎవరు మనం ఎలా ఉండాలి అని అనుకుంటున్నామో, ఒక మూగజీవి కూడా అంతా దైవత్వమే. ఒక మూగజీవి కూడా అలాగే అనుకుంటుంది. మరి అది పడే వేదన, హింస తిరిగి మనం పొందవలసిందే. ఇక్కడ ఎందుకంటే తెలియదు, అమాయకులు ఎందుకున్నారు శాకాహారి కాని వాళ్ళు. నువ్వు శాకాహారిక అని వాడి కాళ్ళకి దండం పెట్టి చెప్పుకునే అవకాశం ఇచ్చి మన ఎదుగుదలకు వాళ్ళు సహకరిస్తున్నారు. ఎవరు తక్కువ కాదు. తెలియని స్థితిలో ప్రకృతి అందరినీ సమంగా చూస్తుంది. మనం వేరు వేరు అనే స్థితిలో లేకుండా అద్భుతమైన జీవితం. ఈరోజు మరి పిఎంసి కూడా ఒకసారి గట్టిగా క్లాస్ కొడదాం. ఎందుకని నిన్న ఓన్లీ పిఎంసిలో చూసి ఎవరో తెలియదు, అసలు మాస్టర్స్ అంటే ఏంటో తెలియదు. ఒక ఇతను భార్యాభర్తలు ఇద్దరు కలిసి, మరి వెంకటరెడ్డి, అవునా, ఆ ఇద్దరు కలిసి మరి తల్లిదండ్రులకు కూడా ధ్యానం నేర్పి
మరి ఇది పొలం అమ్మి ఒక అద్భుతమైన పిరమిడ్ కట్టాడంటే మరి ఎంతోమంది తెలుసో తెలియక ఇది పిఎంసి ద్వారా ఎంతోమంది ఈ తెలియని వాళ్ళు చాలామంది వచ్చారు. అందుకని పిఎంసికి ఒకసారి గట్టిగా క్లాస్ కొడదాం. ఎందుకంటే ప్రపంచంలోకి దూరిపోయింది. అది వరకు పాంప్లెట్ అది ఇది అనుకునే స్థితిలో కరోనా టైం కానించి అంతా జూమ్ క్లాసులు అంతా రకరకాలుగా ఈ పిరమిడ్ ఈ చూసుకుంటా అద్భుతంగా మారిపోయారు. మరి ఎందుకు ధ్యానం చేయాలా? మనలో ఉన్న శక్తి. ఇక్కడ పిరమిడ్ ఏంటి? ముఖ్యంగా మన వాళ్ళు మాస్టర్స్ ఉన్నారు, పిరమిడ్ ఏముందలే అనుకుంటున్నారు, కానీ ప్రతి ఇంట్లో ఒక పిరమిడ్ 2x2 పిరమిడ్ కంపల్సరీగా కావాల్సిందే. ఎందుకంటే మనం కూరగాయలు ఆకుకూరలు, మన ఒక ఆయన వచ్చాడు, అది వరకు నేనే ఒక వాటర్ బాటిల్లో దాని మీద ఇదైతే రకరకాలు చేసి పరిశోధన చేసి ఆయనకి ఇది ఇచ్చేసి పిరమిడ్ మీద ఆయన ఎన్నో పరిశోధన చేశాడు. ఎందుకంటే ఆయనకి ఒక అది మిషన్ 30 లక్షల రూపాయలు ఉంటుంది, దాంతో ఇచ్చేసి ఆకుకూరలో పిరమిడ్లో పెడితే ఏమవుతుందని మరి 2x2 పిరమిడ్లో పెట్టి ఒక రోజులో పెట్టిన తర్వాత చూస్తే దాంట్లో ఉన్న రకరకాలుగా రసాయన ఇవన్నీ పోయినాయి. అయ్యే కూరగాయలు ఏమైనాయి? కరెక్ట్గా కూరగాయలు 3 రోజులు పెడితే శుభ్రంగా అద్భుతంగా మార్పు వచ్చింది. మన ఇంట్లో మన కుటుంబానికి అద్భుతమైన ఆహారం ఇవ్వాలంటే ఓన్లీ పిరమిడ్ తప్ప ఈ భూమి మీద ఇంక ఏది లేదు మై డియర్ ఫ్రెండ్స్. ఒక మెడిటేషనే కాదు, రోడ్ సెంటర్లో పెడితే యాక్సిడెంట్ జరగట్లా. మరి ఇక్కడే ఇదే ఢిల్లీ గవర్నమెంట్కి తెలుసుకుంటే ఢిల్లీలో 1,00,000 పిరమిడ్లు కట్టారంటే మరి హిమాలయాల్లో కరోనా టైంలో ఇక్కడి నుంచి చూస్తే హిమాలయాలు కనపడినాయి. అవునా? అలా పొల్యూషన్ లేకుండా పోతుంది. ఈ ప్రపంచం మొత్తం మార్పు రాబోతుంది. అలాగే వ్యవసాయం మీద మరి మన వాళ్ళు ఎంతోమంది పరిశోధన చేసి అవన్నీ క్రోడీకరించి చూస్తే అద్భుత ఫలితాలు వస్తున్నాయి. ఎందుకని ఒక శాస్త్రవేత్త వచ్చి అరే ఇక్కడ ఏమి ఎరువేయకుండా దీనికి ఇది ఎలా వచ్చింది ఏంటి అని ఆ విశ్వశక్తి, ఆ కాస్మిక్ ఎనర్జీ, మరి మనుషులు కాదు పక్షులు జంతువులు అందరూ కూడా ఈ చేసుకునే అన్ని జీవులు ఆ చెట్లు కూడా ఆ విశ్వశక్తి ఆ పిరమిడ్ పెడితే ఒక అద్భుతమైన పంట దిగుబడి రావడానికి అద్భుతం. వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఏంటి దీనికి ఇక్కడ ఏ తెగుళ్ళు ఏమి రావట్లేదు ఎందుకని మీరు ఇది చేశారా అని చూస్తే అక్కడ దోమల్ని తినే ఇవి మన సాలీళ్ళు విపరీతంగా ఉన్నాయి. అంటే పిరమిడ్ ఏం చేస్తుంది? ఒక ఆయన నేను కలెక్టర్ దగ్గరికి వెళ్తే ఎక్కడ ఆ కాఫీ తోటల్లో అక్కడ పెడదాం, అది నాకు 2 ఎకరాలు ఇవ్వండి, అవన్నీ ఇది వచ్చినాయి కాబట్టి అని అంటే ఆయన ఏమన్నాడు, ఈ ఎనర్జీస్ గ్రేట్ బంగారు, మరి కానీ మరి నెగిటివ్ కూడా వస్తుంది కదా ఎనర్జీ, మరి ఇది ఎట్టా పోద్దానండి. అది తేల్చాల్సింది మీరు, మేం కాదు. మీకు అంత నాలెడ్జ్ ఉంది కాబట్టి, మీరు ఎంత పెద్ద ఇది కాబట్టి మీ సైంటిస్టులు మీరు కనుక్కోండి, మనకు తెలుసుకొంత. ఎందుకంటే ఆ నెగిటివ్ ఆలోచన చాలామంది ఇప్పుడు కోతులతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ కోతులు పొలంలో అక్కడక్కడక్కడ ఈ కర్రపాతి టోపీలు పెడితే కోతులు రావటం మానేసి. ఎందుకంటే అంత అద్భుతాలు జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో ప్రపంచం అంతా ఇక్కడ లక్షల కోట్లు పిరమిడ్లు రాబోతున్నాయి మై డియర్ ఫ్రెండ్స్. ఏది ఈ పొలాల్లో రైతు వారీగా దానికి టేస్ట్ చూస్తే నన్ను ఒక ఏది మాస్టర్ చెప్పారు ఆవిడ అద్భుతంగా తన అనుభవం. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్లేస్లో నేను దగ్గర 400 పిరమిడ్లు ఇచ్చేసి అక్కడ ఇచ్చేసి ఎకరం అది పెడితే ఎట్లా, ఇది లేకపోతే ఎట్లా ఉందని ఈ ప్రయోగాలు చేస్తే అద్భుతాల ఫలితాలు ఇచ్చినాయి. అక్కడ మొత్తం మందులు వాడినా ఇక్కడ ఏం వాడకపోయినా దానికన్నా ఇక్కడ పంట అద్భుతంగా పండుతూ ఉంది. ఇప్పుడు ఈవిడే ఒక ఏది, ఎందుకనంటే తను రేగి తోట ఉంది, మరి మహాగాని దీంట్లో రేగి తోట వేశారు. అక్కడ కొంతవరకు పెట్టారు, పెట్టినంత వరకు అది వరకు ఇచ్చేసి ఈ వర్షాల మూలంగా పూత రాలిపోయింది. ఈ పెట్టిన చాట మొత్తం పూత ఇచ్చి మళ్ళీ అద్భుతంగా టేస్ట్ కూడా ఎలా ఉంటుందంటే అది అనుభవించిన స్థితి, తిన్న వాళ్ళకి తప్ప ఎన్ని చెప్పినా కానీ వర్ణించలేని స్థితి. మరి ఈరోజు అంతా రోడ్ సెంటర్లో ఒక ఇంటితో పాటు అద్భుతమైన పిరమిడ్ కట్టి, మరి ఈరోజు ఆవిడికి తెలియదు కానీ మేడం గారు కూడా తెలుసుకుంటే ముఖ్యంగా పిల్లలకి నేర్పుతారు. ఆవిడ ఒక ఇది లెక్చరర్ కాబట్టి పిల్లలకి నాకు తెలియదు సార్, చాలా టెన్షన్ ఫీల్ అవుతున్నారు, నాకు ధ్యానం తెలిస్తే నేను పిల్లలకి చెప్పేవాడిని కదా అంటే ఆవిడ త్వరలోనే నేర్చుకుని పిల్లలందరికీ కూడా మెడిటేషన్ నేర్పుతారు. మరి
ఇక్కడ మన గురువు గారు చాలామంది వచ్చారు కాబట్టి ఇక్కడ మనకు టైం ఆల్రెడీ దీనికి ఇది అవుతుంది కాబట్టి శాఖాహార ర్యాలీ ఉంది కాబట్టి మరి గురువుగారు మరి శ్రీ 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 సంత్ సదానందగిరి మహారాజ్ ఆయన ఏంటంటే హిమాలయాల్లో కఠోర దీక్షలు అనిపించారు. ఆయన కఠోర దీక్షలు ఎంతో ఏదిగా గురువుగారు చెప్పిన ఏదిగా మరి చూసి అవన్నీ మనం చేయగలమా? ఇక్కడ అన్నీ చేయలేము. అందుకని చేసి ఈరోజు దీనికంతా పిరమిడ్ ధ్యానానికి మించింది ఇంకా ఈ భూమి మీద ఇంతకన్నా తేలికైంది ఏది లేదు. మీరు కూడా పిరమిడ్ ధ్యానం చేయండి అని చెప్పడానికి వచ్చిన గ్రేట్